హాయ్ అండి. ఈరోజు క్విక్ అండ్ టేస్టీ రైస్ రెసిపీ చూపిస్తాను. ఎగ్జామ్స్ టైం కాబట్టి పిల్లలతో పాటు పేరెంట్స్కి కూడా కొంచెం నర్వస్గా ఉంటుంది. అలాంటప్పుడు కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఈ టొమాటో రైస్ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ మనం పిల్లలకి కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మౌనీస్ కిచెన్. ఈ టొమాటో రైస్ కోసం నేను 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఫస్ట్ రైస్ని నీట్గా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకున్నాక 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ తీసుకోవాలి. అంటే 2 కప్స్ రైస్కి 3 కప్స్ వాటర్ తీసుకొని రైస్ కుక్కర్లో కానీ నార్మల్ కుక్కర్లో కానీ ఇలా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి. బాస్మతి రైస్ బదులు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు, కానీ నార్మల్ రైస్ అయితే 1 కప్కి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. రైస్ పొడి పొడిగా వస్తే టొమాటో రైస్ చాలా బాగా వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. 2 కప్స్ రైస్కి నేను 6 టొమాటోస్ తీసుకున్నాను. వీటిని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 5 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవడం వల్ల టొమాటో రైస్ కలర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 ఏలకులు, 5 లవంగాలు, కొంచెం మిరియాలు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, పేస్ట్ ఇలా వస్తే సరిపోతుంది, మరీ మెత్తగా అవసరం లేదు. ఎక్కువ క్వాంటిటీలో కనుక మీరు రైస్ చేసుకోవాలి అనుకుంటే 2 టైమ్స్ వేసుకోండి. టొమాటోస్ మిక్సీ ఫుల్గా వేసుకుంటే కనుక బయటికి చిమ్మేస్తుంది. ఈ రైస్లోకి పొట్టు తీసిన వెల్లుల్లి, అలాగే ఒక 1 ఇంచ్ అల్లం ముక్క కూడా తీసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకులు, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర స్ప్లటర్ అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకొని ఆ ముక్కలు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి ఆయిల్లో బాగా వేపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మెత్తపడక్కర్లేదు, జస్ట్ ఆయిల్లో ఫ్రై అయితే చాలు. ఇలా ఫ్రై అయ్యాక మనం ఇందాక దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ పచ్చివాసన పోతే చాలు. కొంచెం కరివేపాకు, అలాగే కట్ చేసుకున్న ఒక టొమాటో పీసెస్ కూడా వేసుకోవాలి. ప్యూరీతో పాటు మనం ఈ టొమాటో పీసెస్ వేయడం వల్ల మధ్య మధ్యలో పీసెస్ కనిపిస్తూ కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇవి ఫ్రై చేసుకున్నాక మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న టొమాటో అండ్ ఎండుమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ పేస్ట్ని కూడా కలుపుకుంటూ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టొమాటో ప్యూరీ వేయడం వల్ల ఈ రైస్కి చాలా టేస్ట్గా ఉంటుంది. టొమాటో రైస్ని సింగిల్ పాట్ రెసిపీ లాగా ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా రైస్ విడిగా ఉడికించి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ టైం కూడా చాలా తక్కువ పడుతుంది. ఇప్పుడు ఈ టొమాటో మసాలాలోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు టొమాటో రైస్కి సరిపడనంత సాల్ట్ వేసుకోవాలి. రైస్లో వేసుకోం కాబట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టొమాటో పేస్ట్ మరీ డ్రైగా అవ్వకూడదు, కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే రైస్ వేసుకోవాలి. డ్రై అయిపోతే రైస్లోకి సరిగా కలవదు అండ్ రైస్ కూడా డ్రై అయిపోయినట్టు ఉంటుంది. మీకు డ్రై అయినట్టు అనిపిస్తే కనుక ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. రైస్ని ముద్దగా ఉడికించుకోకూడదు, ఇలా పొడిగా ఉడికించుకుంటేనే బాగుంటుంది. కలుపుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా కలుపుకోవాలి. రైస్ బ్రేక్ అవ్వకుండా, అలాగే ముద్దగా అవ్వకుండా కింద నుంచి పైకి మాత్రమే కలుపుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్నాక కొంచెం క్లీన్ చేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే టొమాటో రైస్ రెసిపీ రెడీ అయిపోతుంది. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు, అలాగే డిన్నర్కి కానీ లంచ్కి కానీ కూడా చేసుకోవచ్చు. రైస్ విడిగా ఉడికిస్తాం కాబట్టి చాలా క్విక్గా అయిపోతుంది. రెసిపీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ట్రై చేస్తే ఒకసారి కామెంట్ చేయండి.